హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? డ్రాయింగ్ లోయర్ హైయర్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. సో ఫస్ట్ టైం లోయర్ రాస్తున్న వాళ్ళు ఎగ్జామ్స్ బాగానే రాసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అలాగే హయ్యర్ కూడా ఫస్ట్ టైం రాస్తున్న వారైతే కూడా బాగానే రాసి ఉంటారని అనుకుంటున్నాను. లోయర్ పేపర్స్ ఒకసారి రివ్యూ చూద్దాం. ఎందుకంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ పేపర్ని ఇలా చేశాను, ఆ పేపర్ని అలా చేశానని చెప్పేసి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, లేదంటే ఒక్కొక్క ఎగ్జామ్ అంటే 1 డే 2 ఎగ్జామ్స్ అవుతాయి కదా, ఆ 2 ఎగ్జామ్స్ అయిన తర్వాత ఈవినింగ్ కాల్ చేసి, సార్ నేను ఇలా చేశాను, సో మరి పాస్ అవుతానా, పాస్ మార్క్స్ అన్న వస్తాయా, ఈ పేపర్ అయితే ఈజీగా ఉంది, ఈ పేపర్ అయితే హార్డ్గా ఉంది, సో ఈ ఈ 8 పేపర్లు పాస్ అయిపోతే చాలు నాకు, ఇలా రకరకాల అనుమానాలు, డౌట్స్ ఉన్నవాళ్ళు కాల్ చేసి అడిగారు. అలాగే నేను వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. సో మెయిన్ ఏంటంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది, అక్కడ ఏదైతే మీ ముందు స్టిల్ లైఫ్ కానీ, లేదంటే మోడల్ డ్రాయింగ్ కానీ ఏదైనా పెట్టినప్పుడు, లేదంటే నేచర్ డ్రాయింగ్ కానీ ఏదైనా పెట్టినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే దాన్ని బాగా గమనించాలి. దాన్ని బాగా చూస్తే అది ఏ యాంగిల్లో ఉంది అనేది తెలుస్తుంది. దాని ప్రకారం మనం షేడింగ్ అయితే షేడింగ్ చేస్తాం, కలరింగ్ అయితే కలరింగ్ చేస్తాం. చాలా మంది ఏంటంటే ఒకే యాంగిల్లో కనిపిస్తుంది అని అనుకుంటారు. ఒకే యాంగిల్లో కనిపించదు. ఎందుకంటే ఒక క్లాస్లో 20 to 25 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, అది మీరు ఒక కార్నర్లో కూర్చుంటే మీకు ఒకలా కనిపిస్తుంది, మీరు సెంటర్లో కూర్చుంటే ఒకలా కనిపిస్తుంది, అలాగే మీరు ఎగ్జాక్ట్లీ ఫ్రంట్ కూర్చుంటే ఒకలా కనిపిస్తుంది. అందుకనే మీరు కూర్చునే యాంగిల్స్ని బట్టి కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు ఆల్రెడీ టీఎస్లో ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, నెక్స్ట్ ఏపీలో ఉన్నాయి. ఇది వాళ్ళకి ఏపీలో రాసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో మీరు ఏదైతే చూస్తున్నారో ఎదురుగా ఉన్న వస్తువులని అవి అలాగే చేయడానికి ట్రై చేయండి. కలరింగ్ కానీ అలాగే షేడింగ్ కానీ. ఇక్కడ టీఎస్లో అయితే ఇలా రకరకాల అనుమానాలతో, రకరకాల డౌట్స్తో అడిగారు. వాళ్ళకి నేను సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ నేను 7 పేపర్లు బాగా చేశాను, 8వ పేపర్ సరిగా చేయలేదు, నన్ను పాస్ చేస్తారా? మీకు తెలుసు ఈ ఎగ్జాము ఒక పేపర్ పైన కూడా అన్ని పేపర్లు పోయినట్టే. ఇంకొకరు అడిగారు, సార్ ఒక 2 పేపర్లు రాసి నాకు నెక్స్ట్ డే వేరే ఎగ్జామ్ ఉంది, దానికి అటెండ్ అయ్యి మళ్ళీ ఈ ఎగ్జామ్స్ రాసుకోవచ్చా అని అడిగారు. అసలు చెప్పాలంటే ఈ ఎగ్జామ్స్ మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇది వదులుకోవడం బెటరు. ఇక్కడ 2 పేపర్లు రాసి తర్వాత ఆ పేపర్ రాసి మళ్ళీ ఇక్కడికి వచ్చి రాసినా ఇది కంప్లీట్ అయితే అవ్వదు. అందుకే ఎవరైనా సరే ఎగ్జామ్ రాయాలనుకుంటే మొత్తం పేపర్లో అటెంప్ట్ చేయాలి, అలాగే మొత్తం పేపర్లో పాస్ అయి ఉండాలి. అప్పుడే మీకు లోయర్ అయినట్టు, హైయర్ అయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఏపీలో కూడా ఎగ్జామ్స్ జరగవచ్చు, ఎందుకంటే ఇంకా అప్లికేషన్ టైం చాలా ఉంది. సో దాని తర్వాత ఎగ్జామ్స్ అనేది మార్చ్ ఎండింగ్లో కానీ, లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ ఎగ్జామ్స్ జరగవచ్చు. సో ఒకసారి ఈ పేపర్స్ కూడా అక్కడ వాళ్ళకి ఉపయోగపడతాయి కాబట్టి, అలాగే ఇక్కడ రాసిన వాళ్ళు కూడా ఒకసారి రివ్యూ చూసుకుంటే మనం ఎంతవరకు చేసామనేది కూడా మనకు ఐడియా వస్తుంది. ఓకే, ఒక్కొక్క పేపర్ చూద్దాం. సో ఫస్ట్ పేపర్, సో ఇది ఫస్ట్ పేపర్ వచ్చేసి డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్. ఇది అందరికీ తెలుసు. సో ఇక్కడ ఇచ్చిన పిక్చర్ ఏంటి, ఒక డిజైన్ ఇచ్చారు, ఆ డిజైన్ని 2 అంటే డబుల్ చేయమని అన్నారు. సో డబుల్ చేసేటప్పుడు మీరు రాసిన వాళ్ళైనా కూడా, రాయబోయే వాళ్ళైనా సరే, ఇక్కడ మీకు ఇచ్చిన
ఈ పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చరు ఫస్ట్ సైజ్ ఎంతో చూసుకోండి. మీరు ఇంచెస్ లో చూసుకోవచ్చు, సెంటీమీటర్ లో కూడా చూసుకోవచ్చు. ఇలా చూసుకున్న దాన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ అక్కడ డబల్ చేయాలి. ఎగ్జాంపుల్ మీరు ఇంచెస్ లో 1 ఇంచ్ తీసుకున్నారనుకోండి, 1 ఇంచ్ని అక్కడ డబల్ చేయాలి, 2 ఇంచ్ చేసుకోవాలి. అలా ఎన్ని బాక్సెస్ వస్తే అన్ని బాక్సెస్ చేసుకోవాలి. లేదు సార్ నాకు సెంటీమీటర్స్ ఈజీ అనుకోండి, సెంటీమీటర్స్ తీసుకోండి. ఏది తీసుకున్నప్పటికీ అక్కడ డబుల్ అవ్వాలి మనకి. సో ఇచ్చిన దాన్ని నీట్గా, అందంగా, అలాగే లైన్స్ కూడా మందంగా చేస్తే కూడా బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ మీకు ఎగ్జామ్లో కూడా సమాన మందం గల రేఖలతో పూర్తి చేయమని అన్నా. సో ఏదైతే ఒక ప్రింట్ ఇచ్చినట్టుగా ఇచ్చారు, సో అదే ప్రింట్ లాగా మనం చేసామనుకోండి ఎక్కువ మార్క్స్ వస్తాయి మనకి. సో ఓవర్ చేయొద్దు. అలాగే ఓవర్ చేసి ఉంటే మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇచ్చిన దానికన్నా, అంటే క్వశ్చన్ పేపర్లు ఇచ్చిన దానికన్నా ఎక్కువ చేశారనుకోండి, మార్క్స్ ఎక్కువ వేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారేమో. అలా వెయ్యరు. అలా వేయకపోగా తక్కువ కూడా వేసే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని పేపర్లో ఏమి ఇచ్చారో అది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇక సెకండ్ పేపర్ మోడల్ డ్రాయింగ్. ఈ మోడల్ డ్రాయింగ్ ఇది మనకి ఇక్కడైతే ప్రింట్ అయితే ఉండదు. ఎందుకంటే ఇది మన ఎదురుగా పెడతారు, దాన్ని షేడింగ్ చేసి చూపించాలి, వెలుగు నీడలు చూపించాలి. కాబట్టి ఇది మనకిచ్చిన పేపర్కి కరెక్ట్గా మన ఎదురుగా ఏదైతే ఉంటుందో దాన్ని చూసి ఖచ్చితంగా గీయాలి. ఇది రాసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇక మూడో పేపర్ మెమరీ డ్రాయింగ్. ఈ మెమరీ డ్రాయింగ్ చాలా మందికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చూసి ఎవరైనా వేయగలుగుతారు, చూడకుండా వేయడమే, ఆలోచించేయడమే చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ మెమరీ డ్రాయింగ్ అనేది కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు సబ్జెక్ట్ అయితే వస్తుంది. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుంటుంది. సో పాత పేపర్లు ఉంటే ఆ పాత పేపర్లు ఏమున్నాయో అవి ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. అప్పుడే మీకు మెమరీలో ఉండిపోతే అప్పుడు చేయగలుగుతారు. సో ఇప్పుడు ఇక్కడ టీఎస్లో ఇచ్చిన మెమరీ డ్రాయింగ్లో అయితే ఆవు బొమ్మ, కోడి పెట్ట తన పిల్లలతో, ఏవైనా 2 ప్రయాణ వస్తువులు, గంపలో కూరగాయల సముదాయము అని ఇచ్చారు. సో ఇందులో 2 చేయాలి మనం. అలాగే షేడింగ్ చూపించాలి, అలాగే లైటింగ్ కూడా చూపించాలి. సో దీనికి ఏదైతే గుర్తుంటుందో బాగా, ఏదైతే మనకు బాగా చేయగలుగుతామో అదే చేయడానికి ట్రై చేయండి. సగం సగం చేసి వదిలేకండి. ఎందుకంటే సగం సగం చేస్తే సగం సగం మార్కులే వేస్తారు. సో ఇది మెమరీ డ్రాయింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏపీ వాళ్ళు అయితే, సో ఆల్రెడీ రాసిన వాళ్ళు బాగా చేస్తే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. మీరు సరిగ్గా చేయకుండా ఉంటే తక్కువ మార్కులు వస్తాయి. కానీ మొత్తానికి 2 పిక్చర్లు అయితే చేసుంటే పర్వాలేదు, మీకు అట్లీస్ట్ పాస్ అయినా అయిపోతారు. సో మెమరీ డ్రాయింగ్. ఇక 4th పేపర్ పెయింటింగ్ ఫ్రమ్ నేచర్. ఇది మీ ఎదురుగా పెయింటింగ్ ఫ్రమ్ నేచర్ అంటే మీ ఎదురుగా ఒక కొమ్మ లేదంటే ఒక రెమ్మ మీ ఎదురుగా పెడతారు. అది ఫ్లవర్స్తో ఉంటుంది. దానిని మీరు చూసి స్కెచ్ చేసి కలరింగ్ చేయాలి. వాటర్ కలర్స్ ఆర్ పోస్టర్ కలర్స్ యూజ్ చేయొచ్చు. అప్పుడప్పుడు బాడీ కలర్స్ అంటారు. బాడీ కలర్స్ అంటే ఏదో అనుకొని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. బాడీ కలర్స్ అంటే ఏమో ఉండదు, అవి కూడా కలర్సే, మన వాటర్ కలర్సే. బాడీ కలర్స్ అంటే బాడీకి వేసే కలర్స్ అని అర్థం. అంటే మనం మీకు బాడీకి వేసుకుంటారు కదా కలర్స్, ఫ్యాబ్రిక్ కలర్స్ అటువంటివి వాషబుల్, అవి బాడీ కలర్స్ అంటే. సో కన్ఫ్యూజ్ అయిపోయి ఇవేంటి అని కొత్తగా అనుకోవద్దు. మీరు బెస్ట్ ఏంటంటే వాటర్ కలర్స్ ఆర్ పోస్టర్ కలర్స్ బెస్ట్. ఇది నీట్గా మీరు వాటర్ కలర్స్ని యూజ్ చేసి చక్కగా నేచురల్గా ఎలాగైతే ఉందో అలాగే వేస్తే మీకు అధికమైన మార్కులు వస్తాయి. అలాగే చేసిన వాళ్ళు ఎవరన్నా నేను బాగా చేసి ఉన్నాను అనుకుంటే మీకు చాలా మంచి మార్కులు వస్తాయి. అంటే ఇది
మీరు డైరెక్ట్ చూసి వేస్తున్నారు కాబట్టి చెప్పాలంటే ఇది డ్రాయింగ్లో ఒక హైయెస్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మెమరీ కానీ, తర్వాత మోడల్ డ్రాయింగ్ కానీ, ఈ పెయింటింగ్ ఫ్రమ్ నేచర్ కానీ, స్టిల్ లైఫ్ కానీ, ఇవన్నీ కొంచెం హై లెవెల్లో ఉండే వర్క్స్ ఇవన్నీ లోయర్లో. అలాగే హయ్యర్లో కూడా, హయ్యర్లో పర్స్పెక్టివ్ ఇంకా హైయెస్ట్. సో నెక్స్ట్ జామెట్రికల్ కూడా. ఈ సబ్జెక్ట్స్ ఏంటంటే మనం వెలుగు నీడలు చూపించాలి, అలాగే కలరింగ్ చూపించాలి. సో ఒక బిఎఫ్ఏ లెవెల్ చేస్తారు కాబట్టి ఆ లెవెల్లో ఉంటాయి. అందుకే అందంగా చేస్తే అధికంగా మార్కులు వస్తాయి. మ్యాక్సిమం 40-45 మార్క్స్ కూడా రావచ్చు బాగా చేస్తే. సో ఇది 4th పేపర్. ఇక 5th పేపర్ స్టిల్ లైఫ్ పెయింటింగ్. ఇది స్టిల్ లైఫ్ పెయింటింగ్ అంటే మీ ఎదురుగా కొన్ని వస్తువులు పెడతారు, వాటిని చూసి చక్కగా మీరు కలరింగ్ చేయాలి. వాటర్ కలర్స్ ఆర్ పోస్టర్ కలర్స్ ఆల్రెడీ బాగా చేసి ఉంటే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఎక్కడన్నా మీరు మిస్టేక్ చేస్తుంటే మార్క్స్ తక్కువ వస్తాయి. ఒకసారి మీరు చేసిన పేపర్ ఏదైనా ఉంటే రివైండ్ చేసుకోండి. ఏ పేపర్ నేను తక్కువ చేశాను, ఏ పేపర్ బాగా చేశాను, ఏ పేపర్ ఎక్కువ చేశాను, అంటే సరిగ్గా ఏ పేపర్ బాగా చేశాను, ఏ పేపర్ సరిగ్గా చేయలేదు అనేది ఒకసారి రివైండ్ చేసుకోండి. దాన్ని బట్టి పాస్ అయితే చాలు అనుకున్నది ఒక లెవెలు, ఎక్కువ మార్క్స్ వస్తే ఒక లెవెలు, ఇంకా బాగా ఎక్కువ మార్కులు వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మీకు నెక్స్ట్ మీరు టీటీసీ కంప్లీట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ మీరు డ్రాయింగ్ డిఎస్సిలో డ్రాయింగ్ పోస్టులు తీశారనుకోండి, లేదంటే గురుకుల్లో కానీ లేకపోతే నవోదయలో కానీ పోస్టులు తీశారనుకోండి, ఎక్కువ ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ గుర్తుంటుంది రాయబోయే వాళ్ళకి. ఆల్రెడీ రాసిన వాళ్ళు నేను బాగా రాశాను మార్క్స్ వస్తాయి అనుకుంటే గుడ్ లక్. లేదు తక్కువ మార్క్స్ వస్తే నెక్స్ట్ టైం కూడా రాసుకోవచ్చా అంటే అలా ఉండదు ఆప్షను. ఎందుకంటే ఒకసారి మీరు పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానికోసం ఫ్రెష్గా రాసుకోవాలి. కానీ ఎందుకు అనవసరంగా మళ్ళీ ఒక 1 year వేస్ట్ చేసుకోవడం. సో పాస్ అయిపోతే హ్యాపీ. ఒకవేళ పాస్ అవ్వలేదు అనుకోండి, ఎవరిదైనా ట్రైనింగ్ తీసుకోండి, లేదంటే సొంతంగా ప్రాక్టీస్ చేసుకోండి. ఖచ్చితంగా ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి మార్గం కాబట్టి సక్సెస్ కూడా మామూలుగా రాదు, ఇంకా ఎక్కువ మార్క్స్ మీరు పాస్ అవుతారు. ఓకే. ఇక 6th పేపర్ జామెట్రికల్ డ్రాయింగ్. ఈ ఒక్క పేపరే జామెట్రికల్ మీద ఉంటుంది. సో ఇది కొంచెం కష్టం అని అనుకుంటారు. మీరు ఆల్రెడీ మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఈజీ ఈ పేపరు. సో ఇందులో కూడా మీకు 8 క్వశ్చన్స్ ఇస్తారు. మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో ఆల్రెడీ బాగా చేసి ఉంటారు. ఇందులో ఎప్పుడైనా సరే ఈజీగా ఉన్నాయి, టిక్ పెట్టేసుకోవాలి ముందే. అవే మీరు చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో రాయబోయే వాళ్ళైతే ఫస్ట్ ఏదైతే ఈజీగా ఉంటుందో అది చూసుకోండి. అది చూసుకుని దాన్ని బట్టి రాయడానికైతే ట్రై చేయండి. సో మ్యాథమెటిక్స్ కొంచెం మీరు రిఫరెన్స్ పాత పేపర్లు చూసి, లేదంటే మీకు ఎక్కడన్నా మీరు మెటీరియల్ దొరికితే ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. ఇవి 7th to 10th క్లాస్ బేస్ మీద ఉంటాయి. సో చాలామంది చేయగలుగుతారు. సో ట్రై చేయండి. అలాగే ఆల్రెడీ రాసిన వాళ్ళైతే మీరు దీంట్లోనే మీకు కరెక్ట్ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క దానికి 4 మార్క్స్ అనుకోండి, ఎగ్జాంపుల్ 20 మార్క్స్ అయితే వచ్చేస్తాయి, 5 చేస్తాయి. కానీ ఇది పాస్. కానీ ఎక్కువ మార్కులు వచ్చేది ఇందులోనే. ఎందుకంటే మీకు పాస్ అనేది కాదు, ఇందులో మీరు కరెక్ట్గా 5 అటెంప్ట్ చేస్తే మీకు ఒక్కొక్క దానికి 10 మార్కులు వేయాలి. అట్లీస్ట్ 45 అన్న వస్తాయి. మీరు ప్రతి ప్రశ్న కరెక్ట్గా చేస్తుంటే 45 దాకా వస్తాయి, 47 దాకా కూడా రావచ్చు. సో నేను చేస్తుంటారని అనుకుంటున్నాను. చేయబోయే వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక ఏపీ వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ రాయేవాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ 7th పేపర్ డెకరేటివ్ లెటరింగ్. ఇది డెకరేటివ్ లెటరింగ్ అంటే మనకి ఇందులో ఒక 4 లెటర్స్ ఇస్తారు. ఆ లెటర్స్ని మనం 4 లెటర్స్ అంటే 4 సెంటెన్స్ ఇస్తారు. సో అవి కరెక్ట్గా మనం ఇచ్చిన
సైజ్ అయితే ఏదైతే ఉందో ఆ బాక్స్లో దాన్ని ఇరికించి కరెక్ట్గా చేయాలి. ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి సో సైజు కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఏ సైజ్ అయితే ఇచ్చారు అది ఈ పేపర్లో అయితే 8 సెంటీమీటర్లు 26 సెంటీమీటర్లు ఇచ్చారు. సో దీన్ని కరెక్ట్గా చేయాలి. అలాగే ఏదైనా ఒక అక్షర లిపి అంటే ఏదైనా ఒక పాంట్ తీసుకొని ఆ పాంట్ తోటి మనం చేయాలి. ఆల్రెడీ ఈ చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే కలర్స్ యూజ్ చేయాలా అని అంటారు. కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకూడదని కాదు, కానీ ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చేశారు కదా, ఒక రంగును వాడమంటున్నారు. అది నలుపు కావచ్చు, వేరే రంగు కూడా కావచ్చు. కాబట్టి మీరు ఓవర్ చేయొద్దు. ఉన్న పేపర్ ఏదైతే ఇచ్చారో అది చేయండి. అలాగే ఆల్రెడీ కన్ఫ్యూజ్ అయిపోయి ఆల్రెడీ పేపర్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఇంకా బాగా కమర్షియల్గా రాయగలను చెప్పి మల్టీ కలర్స్ యూజ్ చేస్తుంటే అవసరం లేదు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. అలా రాసి ఉంటే సింగిల్ కలర్ యూజ్ చేస్తుంటే హ్యాపీ. సో ఇది డెకరేటివ్ లెటరింగ్, కరెక్ట్ సైజెస్ రావాలి. 4లో ఒకటి మనం చూజ్ చేసుకోవాలి. ఓకే, ఇంకా లాస్ట్ పేపర్ ప్యాటర్న్ డిజైన్. ప్యాటర్న్ డిజైన్ అంటే మీకు ఎక్కువగా ఇచ్చేది ఏంటంటే కర్టెన్ డిజైన్స్ ఇస్తారు, నెక్స్ట్ బ్లాంకెట్ డిజైన్స్ ఇస్తారు, సారీ పళ్ళు, సారీ అంచు లేదా పౌడ్ చెంగు కొంగు అది ఇస్తారు, టైల్స్ డిజైన్స్ ఇస్తారు. టైల్స్ రకరకాల డిజైన్స్ వస్తాయి కదా, ఇలా రకరకాలుగా మీకు ఏదైతే ఉన్నాయో మ్యాక్సిమం ఇవే వస్తాయి. సో అందులో ఇప్పుడైతే ఈ పేపర్లో డోర్ కర్టెన్ చేయమని వచ్చింది. 12 సెంటీమీటర్ 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో చాలా ఈజీగా చేయొచ్చు. ఏదైతే ఇస్తారో దాన్ని బాగా చూసుకొని చేయండి. అంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఆలోచించండి, చాలా డిజైన్ దొరుకుతాయి. ఇది ఓన్గా చేయాలి కాబట్టి మీరు ఓన్గా కూడా చేయొచ్చు ప్యాటర్న్ డిజైన్ అనేది. ఓకే, అలాగే ఇది ఓన్లీ పెన్సిల్తోనే చేయాలి, దీని కలర్స్ ఏమీ అవసరం లేదు. ఈజీగా చేయొచ్చు ఇది. సో బ్యూటిఫుల్గా ఉండే కొత్త డిజైన్స్ ఏదైనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కెట్లోకి కొత్త షర్ట్స్ ఏదైనా డిజైన్ చేయాలనుకోండి, అవి ఇంతవరకు మార్కెట్లో ఉండవు అటువంటి డిజైన్స్. అది మిమ్మల్ని చేయమన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, కొత్తగా డిజైన్ చేయడానికి ట్రై చేశారనుకోండి, అది కొత్త డిజైన్ అవుతుంది. అలాగే ఏదైనా సరే సారీ డిజైన్ కానీ, కర్టెన్ డిజైన్ కానీ, టైల్ డిజైన్ కానీ, ఇలా ఏదైనా సరే మీరు చేయడానికి ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది. దీనికి ఎక్కువ ఏదో ప్రాక్టీస్ అవసరం లేదు. సో ఆల్రెడీ చేసి ఉంటే, బాగా చేసి ఉంటే డోర్ కర్టెన్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టీఎస్లో వచ్చినాయి అక్కడ వస్తాయని గ్యారంటీ లేదు. ఎందుకంటే అక్కడ పేపర్ అక్కడే, ఇక్కడ పేపర్ ఇక్కడే. ఓకే, కాకపోతే మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఇవన్నీ చెప్తున్నాను, పేపర్ ఎలా ఉంటుంది. అలాగే కొంచెం అటు ఇటు ఉంటాయి, కానీ సబ్జెక్ట్ అయితే అవే ఉంటాయి. అందుకే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పేపరు బాగా చేసి ఉంటారు, ఎందుకంటే ఇది చాలా ఈజీ, దీనికి చాలా మార్క్స్ కూడా వస్తాయి. సో ఆల్రెడీ టీఎస్లో ఎగ్జామ్స్ రాసి ఇక రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్. ఎందుకంటే అందరూ పాస్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే చాలా మందికి ఇక్కడ పాపం అప్లై చేసుకున్నారు, కొంతమందికి హాల్ టికెట్స్ రాలా సమ్ మిస్టేక్స్ వల్ల. అలాగే కొంతమంది అయితే ఆన్లైన్లో అప్లై చేశారు, డిఈ ఆఫీసులో వెళ్ళి ఇవ్వలేదు. సో అలాగా మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా నెక్స్ట్ టైం అప్లై చేసుకున్నప్పుడు, లేదంటే ఎవరిదైనా గైడెన్స్ తీసుకోండి. తెలియకపోతే ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కాబట్టి మీరు ఈజీగా నెక్స్ట్ టైం అప్లై చేసుకోగలుగుతారు. అలాగే మీరు కూడా ఇప్పుడు ఎవరైతే ఏపీలో రాయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేయడం, ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవడం, ఆ తర్వాత దాన్ని ప్రింట్ తీసుకొని మీరు ఏదైతే ఆధార్ కానీ మీ అప్లికేషన్కి ఆధార్, అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఏదైతే అక్కడ ఫిల్ చేశారో అది జిరాక్స్ పెట్టి ఈ మూడింటి పైన మీరు అటాస్టేషన్ చేయించి గెజిటెడ్ సైన్ తీసుకొని వాళ్ళ స్టాంప్ తీసుకొని అది తీసుకెళ్ళి మీరు డిఓ ఆఫీసులో ఇవ్వాలి. ఇంకా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు గెజిటెడ్ సైన్ తీసుకున్నారో దాన్ని మీరు
ఒక జిరాక్స్ తీసుకొని మీ దగ్గర కాపీ పెట్టుకోండి, అది మిగతాది అక్కడ ఇచ్చేసేయండి. ఎక్కడైతే ఏ డిస్టిక్లో అయితే మీరు అప్లై చేశారో అక్కడే ఇవ్వడానికి ట్రై చేయండి డిఈఓ ఆఫీస్లో. సో ఈ డిస్టిక్లో అప్లై చేసి వేరే డిస్టిక్లో ఇస్తే ఒక్కోసారి మీకు హాల్ టికెట్ కూడా రాకపోవచ్చు. ఎందుకంటే మీది ఒక డిస్టిక్ అయ్యండి వేరే డిస్టిక్లో ఇస్తే తీసుకోరు కదా, తీసుకుంటారు, రేపొద్దుట మీకే తప్పని చెప్పి చూపిస్తారు కూడా. ఎందుకంటే హాల్ టికెట్ రాలేదనుకోండి, చెప్పినప్పుడు ఓకే ఎక్కడ ఇచ్చినా ఓకే అంటారు, తర్వాత ప్రాబ్లం అవ్వచ్చు. కాబట్టి చిన్న చిన్న మిస్టేక్ జరుగుతాయి. కాబట్టి మీరు ఏ డిస్టిక్లో అప్లై చేశారో ఆ డిస్టిక్లోనే ఇవ్వండి. రాసిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎక్కువ మార్కులతో అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోవాలి. అలాగే నెక్స్ట్ ఈ సమ్మర్ 42 days ట్రైనింగ్ కూడా వెళ్ళాలని నేను కోరుకుంటూ, అలాగే రాయబోయే వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే కూడా నాకు కాల్ చేయొచ్చు, అలాగే కమెంట్స్లో కూడా అడగచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి టోటల్ మీకు ఒక రివ్యూ. ఇది లోయర్ గ్రేడ్ పేపర్లు ఎలా ఉంటాయి అనేది, ఇది లోయర్ గ్రేడ్ వాళ్ళకి. ఎందుకంటే హయ్యర్ సపరేట్, హయ్యర్ మీద కూడా వీడియో చేస్తాను. సో లోయర్ గ్రేడ్ మీద ఇది, లోయర్ అయితే ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడే వీడియో ఇది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆలని కొట్టండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.